హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఆవకాయ పెట్టానండి నేను, మ్యాంగో పచ్చడి. దీన్ని పెట్టుకునే ప్రాసెస్, చేసుకునే విధానము, వీటికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తూ మీకు వీడియో చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు మనం మ్యాంగోస్ తెప్పించేసామండి. దీనికి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టేసి క్లీన్గా తుడిచేసి ముక్కలు కట్ చేపించేసి ఆ తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము. ఫస్ట్ మెంతిపిండి అండి. మెంతులు కొంచెం వేయించుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ మెంతులు వేయించేసి మెంతులు ఇలా మెంతి పొడి యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత పచ్చివే అండి ఆవాలు మాత్రం పచ్చివే, మెంతులు మాత్రం ఫ్రై చేసుకోండి దోరగా. ఇది మాత్రం ఆవపిండి అనేది పచ్చిదే అండి, పచ్చిగానే మనం పట్టేసుకోవాలి మిక్సీ. ఇది ఆవ పొడి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు లాంగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఇందులోకి కొలతలతో ఎలా చేసుకుందాం అనేది, పచ్చడి ఎన్ని రోజులు నిలువ ఉంటుంది, ఏ కాయ పెట్టాను ఎలా అనేది మొత్తం నేను ఫుల్ డీటెయిల్స్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కారము అలాగే సాల్ట్. ముఖ్యంగా మనకి ఆవకాయ పచ్చడిలో సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. అప్పుడు మనకి పచ్చడి అనేది ఖరాబ్ కాదు. అంటే ఉప్పు కారం అనేది చక్కగా ఉండాలి, కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి వేసుకుంటున్నాము. అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులోకి పల్లి నూనె వాడానండి. పల్లి నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లి నూనె వాడతానండి నేను పచ్చళ్ళలోకి. కొంతమంది అయితే నువ్వుల నూనె కూడా వేసుకుంటారు, అలా కూడా టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం పల్లి నూనె వేశాను. ఇప్పుడు మనము ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్, మెంతి పొడి, ఆవపిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ముక్కలకి కలిపేసుకోవాలండి. ఫస్ట్ మనము ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ నేను పల్లి నూనె వేస్తున్నాను. అది వేస్తుంటేనే చాలా కమ్మగా టేస్ట్, స్మెల్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం మనం ఆయిల్ వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కింద నుంచి మొత్తం కలుపుకోవాలండి. ముక్కకి చక్కగా పట్టేలాగా కలిపేసుకొని మీ దగ్గర అవైలబుల్ ఉంటే జాడీలో పెట్టుకోండి. నా దగ్గర జాడీ అవైలబుల్ లేదు, అందుకోసమని నేను చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని లాస్ట్లో మనకి తెలుసు కదండి, పచ్చడి అంతా తీసిన తర్వాత విషయంలో పిల్లలు ఊరుకుంటారండి. ఇలా కలిపి వేస్తే అమ్మ చేతి ముద్ద చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ చేతి ముద్ద, ఆవకాయ ముద్ద ఎప్పటికీ మర్చిపోలేము. మీకు కావాలి అంటే ఫుల్ డీటెయిల్స్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీకు నచ్చితే లైక్ చేయండి.